న్యాయస్థానాల్లో కేసుల విచారణ చాలా ఆలస్యం అవుతుంది అని అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఆలస్యం అంటే కొన్నిసార్లు సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. బట్ విచారణలు మాత్రం 6 నెలలకో సంవత్సరానికో అంటే ఈ పీరియడ్లోనే వాయిదా పడుతూ ఉంటాయి. కొన్ని నెలకు, కొన్ని 2 నెలలకు. కేసులు లాంగ్ రన్లో వెళ్ళిన విచారణలు మాత్రం ఎక్కువ సంవత్సరాల గ్యాప్ ఏమీ ఉండదు. అయితే ఈ క్రమంలో తాజాగా ముంబై హైకోర్టు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం 90 ఏళ్ళ బామ్మ కేసు 90 సంవత్సరాల వయసున ఒక బామ్మ కేసును ఏకంగా 20 సంవత్సరాల తర్వాత విచారణ చేస్తామంటే 2046లో విచారణ చేస్తామని ముంబై హైకోర్టు తీసుకున్న నిర్ణయం మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. 90 ఏళ్ళు వయసు ఉండే బామ్మ పేరు తరుణీబేన్ దేశాయ్ అండ్ ఆమె కుమార్తె. వీళ్ళు 2017లో దక్షిణ ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులపై 20 కోట్ల పరువు నష్టం సూటు దాఖలు చేశారు. ఎందుకని? ఈ సొసైటీ అనేది వాళ్ళ మీటింగ్ మినిట్స్లో ఈ పిటిషన్ వేసిన వాళ్ళను బకాయిదారులు అంటే డిఫాల్టర్స్ అని చెప్పి పేర్కొన్నారట. ఎందుకని పేర్కొన్నారు? అదేదో సొసైటీ అంటే వాళ్ళు రిపేర్లు, మెయింటెనెన్స్ ఫండ్స్ ఇటువంటివి రెగ్యులర్గా చెల్లించలేదు అని చెప్పేమో వాళ్ళు డిఫాల్టర్లు అని చెప్పి ఆ సొసైటీ ఆ మీటింగ్స్లో పేర్కొన్నారు, ఆ మీటింగ్ మినిట్స్లో. ఇది మా పరువు పోయింది, దీనివల్ల ఇది మా పరువుకు సంబంధించిన విషయం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ముంబై హైకోర్టులో ఒక కేసు వేశారు, పరువు నష్టం వేసారు 20 కోట్లకు. అయితే తాజాగా అది ముంబై హైకోర్టులో జస్టిస్ జితేంద్ర జైన్ బెంచ్ ముందుకు విచారణకు వస్తే కోర్టు ఏం చేసింది, 2 పక్షాలను సెటిల్ చేసుకోండి, ఆ ప్రయత్నాలు చేయండి అనింది. అయితే సొసైటీ కమిటీ సభ్యులు అన్కండిషనల్గా అపాలజీ చెబుతూ ఉన్నాం, మేము దానికి అపాలజీ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం, తప్పు అయిపోయింది, అలా వాళ్ళను డిఫాల్టర్ అనేది లేకుండా ఉండే అని చెప్పి క్షమాపణలు చెప్పేకి సిద్ధమయ్యారు. ఈ 90 ఏళ్ళ మహిళ ఏంది అనేటివన్నీ అనేసి ఇప్పుడు క్షమాపణలా మాకొద్దు, ఈ కేసు విచారణ చేయాల్సిందే అని చెప్పి ఆమె పట్టుబట్టింది. సో హైకోర్టుకు చిరెత్తుకొచ్చిందట. ఇదంతా ఒక యుగో ఫైట్, అంటే ఒక అహంకార పోరు. జీవితం చివరి రోజులో ఇలాంటి వివాదాలు కోర్టు వ్యవస్థను క్లాగ్ చేస్తాయి, చాలా ప్రాధాన్యత కేసులు వెనకబడిపోతాయి. కాబట్టి మీరు క్షమాపణలు యాక్సెప్ట్ చేయండి, రాజీ చేసుకోండి అని ముంబై హైకోర్టు మరోసారి చెప్పిందట బామ్మకు. కుదరదు, వాళ్ళు తప్పు చేశారు, శిక్ష అనుభవించాల్సింది, మా పరువు నష్టం దావా ఆ పిటిషన్ మేము ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళ క్షమాపణను యాక్సెప్ట్ చేయమని బామ్మ మొండి పట్టు పట్టిందట. అందుకని చెప్పి జడ్జి ఏం చేశారు, సరే మీరు అట్లనే మొండి పట్టు పడుతున్నారు కదా, ఈ యుగో ఫైట్ కోసం మేము కోర్టు సమయాన్ని వృధా చేయలేం, అందుకని 2046లో మీ పిటిషన్ విచారణ చేస్తానని చెప్పి ఒక సింగిల్ పేజీలో ఉత్తర్వులు ఇచ్చి 2046కు వాయిదా వేసేశారట. ఇంట్రెస్టింగ్ కదా. దీని మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. అయితే ఒక రోజు వ్యవధిలోనే ముంబై హైకోర్టు 2046కు వాయిదా వేసిన ఆ ఆర్డర్స్ని వాళ్ళే మళ్ళీ రీకాల్ చేసుకున్నారు. దేశంలో పెద్ద చర్చ జరిగింది. వాళ్ళే రీకాల్ చేసుకున్నారు. రీకాల్ చేసి జూలైలో విచారణ చేస్తాము అని చెప్పి మళ్ళీ కొత్త ఆర్డర్స్ ఇచ్చారు.